ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభములు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచినది దర్శనం చూస్తున్నాడు. స్కైఫా దర్శనము చూస్తున్నాడు. ఆకాశము తెరవబడి ఉండట, మనిషి కుమారుడు దేవుడి కృపాశమును నిలిచి ఉండట చూచుచున్నాడు. దేవుని దర్శనాన్ని స్కైఫాన్ చూస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు తనని చాలా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు. అబ్రహాము సేవకెళ్ళాడు. ఐగుప్తులో తన భార్య అబద్ధము చెప్పి ఫరో రాజు తీసుకెళ్ళి బంధిస్తే ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించి అనేక ఆశీర్వాదాలతో మరలా నడిపిస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి విడిచి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఇస్సాకు జీవితం, యాకోబు జీవితం, దీని గురించి ప్రస్తావిస్తున్నాడు. శాస్త్రులకి, పరిసయ్యులకి అబ్రహాము నీతి గురించి, ఇస్సాకు నీతి గురించి, యాకోబు నీతి గురించి ప్రస్తావిస్తుండగా మేము మోషే పరిచారకులము, మోషే చెప్పింది వింటాం, మోషే ధర్మశాస్త్రం మాకు తెలుసు, యేసుక్రీస్తు ఎవడో మాకు తెలియదు. ఈ యొక్క పంతం వాళ్ళది. ఈ పంతంలో వాళ్ళు చూడండి 54 చూస్తే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. పండ్లు కొరుకుతున్నారు. మస్తరము వాళ్ళలో నరాల్లో జీర్ణించుకుపోయింది. అలా మస్తరముతో నిండుకుపోయారు. దేవుని వాక్యాన్ని మన హృదయంలో లేకపోతే వైరస్ లాంటిది కోపం, ద్వేషం, అహం, అసూయ మనలో జీర్ణించుకుంటాయి. ఆ జీర్ణత పెక్కై మస్తరానికి దారి తీస్తుంది. మస్తరము ఎముకలకి కుళ్ళు. ఈ మస్తరం అనేది ఉండకూడదు. మేము మోషే ధర్మశాస్త్రోపదేశకులము. మోషే మాకు ఏం చెప్పాడు అదే చెప్తాం. అంటే అబ్రహాము నీతి అనుకో అవసరం లేదు, యాకోబు నీతి వాళ్ళకి అవసరం లేదు, నీతిగా జీవించటం వాళ్ళకి అవసరం లేదు, నమ్మకంగా జీవించటం వాళ్ళకి అవసరం లేదు. విశ్వాసాన్ని కలుగజేస్తుంది. విశ్వాసము వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మనము దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు కొంచెం విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసంలో మనం ప్రయాణిస్తూ ఉంటాం. భయాలు, ఆందోళనలు మనకు కలిగిన ఆ విశ్వాసం దాన్ని ఎదురుస్తుంది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినుట వల్ల మనకి విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యాన్ని మన హృదయంలో విత్తినప్పుడు మన హృదయాలు శాంతింపచేస్తాయి, ఉజ్జీవింపచేస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. అదే కోపం, ద్వేషం అయి మన హృదయంలో చూడండి, ఒక కలుపు పట్టిన పొలం ఎలా ఉంటుంది, బీడవుతుంది. అది ఆ కలుపుతోనే చిగుళ్ళు వేసుకుంటా పంటను నాశనం చేస్తుంది. అలా మంచివారిని చెడ్డవారు అంతం చేయడానికి ఇదే కారణం. పొలములో అక్కడ కలుపు తక్కువగా ఉన్నప్పుడు దాన్ని తీయడానికి ప్రయత్నించాలి. క్యాన్సర్ ముదిరిపోతే
ఇంకా బ్రతకటం కష్టం అన్నట్టు వాళ్ళు పళ్ళు కొరుకుతున్నారు. చూడండి, భయానికి, వ్యాధికి, రోగాలకు, దురాత్మలకు, భయానికి, వ్యాధికి, రోగాలకు, దురాత్మలకు ఇవన్నీ కారణం ఏమిటంటే మనల్ని ఇడిపించే నాదుడు వాక్యము లేకపోవటమే. మన హృదయంలో వాక్యం లేకపోయేసరికి ఇవన్నీ కూడా భయము కలుగుతుంది, వ్యాధి కలుగుతుంది, రోగాలు కలుగుతుంది, దురాత్మలకి నిలయం అవుతుంది. దురాత్మలకు నిలయం అవుతే బాగుంటుందా? రోగాలకు నిలయం అయితే బాగుంటుందా? వ్యాధికి నిలయం అయితే బాగుంటుందా? భయానికి నిలయం అయితే బాగుంటుందా? ప్రభువే మన ఆశ్రయ దుర్గము, యేసుక్రీస్తే మనకి ఆశ్రయ దుర్గము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునికి లోపరచును నొల్లనివారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించటం ఏంటండి? పరిశుద్ధాత్మను ఎదిరిస్తే వాళ్ళు ఏమైపోతారు? కానీ వాళ్ళకి తెలియటం లేదు. నేను సమాజాన్ని బాగు చేస్తున్నాను, నేను మంచి పేరు తెస్తున్నాను, హుందాతనంలో వాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధమైన అధికారానికి రావాలంటే మీరు వాక్యాన్ని సేవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, నీతిని ప్రేమించాలి. నేను నీతిని ప్రేమించి తిని, దుర్నీతిని ద్వేషించి తిని. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉండిరి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి అంటున్నాడు. తాను మీ పితరులు ఇలా చేయలేదయ్యా, ఏ ప్రవక్తలను హింసించలేదు, అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. నీతిమంతుని రాక గురించి తెలిసినప్పుడు వారిని చంపిరి. నీతిమంతుల్ని వచ్చినప్పుడు వాళ్ళని చంపిన మనస్తత్వం మీకు ఎలాగొచ్చింది? మీ తల్లిదండ్రులకి లేదే, మీ పితరులకి లేదే అని వివరిస్తున్నాడు. యాకోబు నీతిగా చెప్తున్నాడు, అబ్రహాము నీతి చెప్తున్నాడు, అబ్రహాము యొక్క జీవిత చరిత్రను చెప్తున్నాడు, యాకోబు యొక్క జీవిత చరిత్రను చెప్తున్నాడు. అలా జీవిత చరిత్రను చెప్తున్నప్పుడు వాళ్ళకి మేము మోషే మనుషులము, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం, మోషే నడిచిన ప్రకారం మేము నడుస్తాం అని ఉత్కంఠునై అరుస్తున్నారు. రక్షణ అన్యజనులందరికీ, ప్రతి ఒక్కరికి అందాలి. రక్షణ అంటే రాజ్యత్వానికి సంబంధించింది. రక్షణ కొరకే మనం అందరూ జీవిస్తున్నాం. అన్యజనులందరికీ రక్షణ అందించాలనే ఆశ. అన్యజనులకి రక్షణ వస్తే ఏమొస్తుంది? రాజ్యత్వం వస్తుంది. యుగ యుగాలు దేవునితో ఉంటారు, దేవుని సహవాసంతో ఉంటారు, దేవుని సంబంధులుగా ఉంటారు. ఎందుకు రాజ్యత్వము? రాజు కావాలి అని ఆశిస్తున్నారంటే ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు, దేవుడికి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అపవాది వచ్చి అందరినీ వాళ్ళ మనసుల్ని పాడు చేశారు కాబట్టి అపవాదికి దగ్గరయ్యారు, దేవుడికి దూరం అయ్యారు. కానీ దేవుడు నా దగ్గరికి రావాలని తన కుమారుణ్ణే ఇచ్చేసి తను ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. అప్పుడు చూడండి, అయితే పరిశుద్ధాత్మ నిండిన వారు ఆకాశం అప్పు తేరు చూసి దేవుని మహిమపరిచి దేవుడు కుడిపార్శ్వం నిలిచి ఉండట్టు, ఆకాశము తెరవబడి ఉండట్టు, మనిషి కుమారుడు దేవుడి కుడిపార్శ్వమున నిలిచి ఉండట్టు చూచుచు ఉన్నానని చెప్పాను. అలా ఎప్పుడైతే దేవుడి దర్శనాన్ని చూశాను, నేను దేవుడిని చూస్తున్నాను అని ఎప్పుడైతే చెప్తున్నాడో ఇంకా వాళ్ళు తట్టుకోలేకపోయారు. రాళ్ళు రువ్వి పట్టణం వెలుపలికి ఈడ్చి చంపేశారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 53. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు దానిని
గైకొనలేదని చెప్పేశాడు. చెప్పేసి, ప్రభువా, వీళ్ళ మీద పాపము మోపకు, వీళ్ళ మీద నేరము మోపకము, వీళ్ళని క్షమించుము అని ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేసుకుందాం. అలా స్టెఫాను సాక్షి అయ్యాడు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మనము మన జీవితం వాక్యంతో నింపేసుకుందామా? మన హృదయంలో వాక్యాన్ని సేవిద్దామా? వాక్యం కోసం జీవిద్దామా? వాక్యానుసారంగా నడుద్దామా? చూడండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. మా హృదయంలో శాంతిని తండ్రి, వాక్యాన్ని తండ్రి, కృపని తండ్రి, ప్రేమని తండ్రి, దయని తండ్రి. అయ్యా యేసయ్యా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.